హాయ్ అందరికీ. ఈరోజైతే టమాటా చారు ఎంత బాగుంటుందండి. ఏం కూర లేకున్నా కూడా జలుబు అట్లా చేసినప్పుడు అయితే ఇట్లా టమాటా చారు చేసుకుంటే ఏ కూర లేకున్నా కూడా ఈ టమాటా చారుతో కడుపు నిండా తినొచ్చు కదా. ఇట్లా నేనైతే అంటే మామూలుగా నేను ఎప్పుడు చేసి తిరిగి చేశాను. మిరియాలు ఇట్లా ఏమీ వేయలేదు. మామూలుగా మా అమ్మ ఇట్లా చేసేదో నేను అట్లా చేశాను అనమాట. సింపుల్గా చాలా బాగుంది. ఇంకా రెసిపీ అయితే చూసేసేయండి. మరి టమాటాలు మంచిగా ఒక్కొక్క కాయ 4 ముక్కలు కోసి అన్నింత చింతపండు వేసి మంచిగా ఉడకబెట్టుకోవాలి మెత్తగా. అలాగే గుజ్జు వచ్చేలాగా, అంటే ఆ స్కిన్ అంతా ఊడిపోయేలా కూడా ఉడకబెట్టుకొని ఇంకా పోపుకి అయితే గిన్నె పొయ్యి మీద పెట్టుకొని ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, క్రష్ చేసుకున్న వెల్లుల్లి, ఇంతంత పసుపు ఇవన్నీ వేసుకొని ఇప్పటిదాకా ఉడకబెట్టుకున్న టమాటా ఉంది కదా, అది మంచిగా గుజ్జు తీసుకొని ఈ పోపులో వేసేసుకొని తగినంత ఉప్పు వేసుకొని మంచిగా మరగనిచ్చి కొంచెం అంత జీలకర్ర మెంతుల పొడి వేసుకుంటే టమాటా చారు అదుర్స్. ఒక్కసారి తప్పక ట్రై చేయండి.